గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం వద్ద నిరుద్యోగ యువత బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల సంఖ్యను 10,000కు పెంచి వయోపరిమితిని 35 సంవత్సరాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా పోలీస్ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని విద్యార్థి సంఘ నాయకులు కృష్ణకాంత్, జంగాల చైతన్య అన్నారు. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని పోలీసుల సంఖ్య పెంచాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెంచాలి వయో పరిమితి 35 సంవత్సరాలకి. పెంచాలి వయో పరిమితి 35 సంవత్సరాలకి. పెంచాలి పోస్టుల సంఖ్యని. పెంచాలి పోస్టుల సంఖ్యని. పెంచాలి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యని. పెంచాలి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యని. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యని. పెంచాలి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యని. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్లో ఇస్తామని చెప్పిన నేపథ్యం ఉంది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇవ్వబోయేటువంటి పోస్టులు కానీ చూసినట్లయితే ఎస్ఐకి 845 పోస్టులు, అదేవిధంగా కానిస్టేబుల్కి 1990, అంటే దాదాపు 2,000 లోపు మాత్రమే పోస్టులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే పోస్టుల్ని పెంచాలని చెప్పి అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా గత 10-15 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో 32 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలకి అభ్యర్థులు వయోపరిమితి కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. గతంలో అసెంబ్లీలో మీరు చెప్పినటువంటి వాగ్దానాలు కానీ చూసినట్లయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో 15,000 నుంచి 20,000 వరకు పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వాగ్దానమే. అంటే పోస్టులు ఇవ్వటం కోసం మేమేది ఇచ్చామని చెప్పుకోవటం తప్ప ఇది వాస్తవంగా పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలు మొత్తం భర్తీ చేసే విధంగా ఈ నోటిఫికేషన్ ఉండాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. మాటలు కాదు, చేతలు కావాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని మొత్తం చేయాలన్నాం. ఎందుకంటే ఈరోజు నగరం వ్యాప్తి పెరుగుతూ ఉంది. ఒక నగరంలో మనం ప్రత్యక్షంగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్కి ఎక్కడికక్కడ ఇబ్బందులు ఉన్న నేపథ్యం ఉంది. మొత్తం పెద్ద పెద్ద రాళ్లతో పెట్టి మన ట్రాఫిక్ని డైవర్ట్ చేసి ప్రయాణికులను ఇబ్బంది గురి చేస్తున్నారు తప్ప కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య మాత్రం పెంచడానికి మాత్రం ప్రభుత్వం శ్రద్ధ చూపట్లేదు. కాబట్టి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగం యొక్క పెరుగుతున్నటువంటి రక్షణ వ్యవస్థ పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ పోస్టులు కూడా సంఖ్య కూడా పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇన్ని సంవత్సరాల నుంచి పోస్టులు లేని కారణంగా వాళ్ళకు వయో పరిమితి 35 సంవత్సరాలు పెంచాలని వారి అభ్యర్థిని మన్నించాలని చెప్పి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క ఉద్యోగం వచ్చింది, అది నారా లోకేష్ గారికి మంత్రి పదవి వచ్చిందే కానీ ఈ రాష్ట్రంలో మీకు ఓట్లేసి గెలిపించిన ఒక్కరికి కూడా ఉద్యోగం రాని పరిస్థితి. కేవలం హోంమంత్రి గారు అయితే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, దాదాపు 20,000 పోస్టులు పైచిలుకు పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని. 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన హోమ్ మినిస్టర్ గారు కేవలం 2,500 పోస్టులు భర్తీ చేయటం అంటే ఆమెకు ఆత్మశుద్ధి చేసుకోవాలని హోమ్ మినిస్టర్ గారిని అఖిల భారతీయ జన సమైక్యగా మేము తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే 10,000 పోస్టులు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా ఆదుకోవాలని, లేని పక్షంలో ఏవైఎఫ్గా అన్ని విద్యార్థి యువజన సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడంలో కూడా వెనకంజ వేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు గతంలో వయో పరిమితి పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు దఫాలుగా చెప్పారు. 4 సంవత్సరాలు ఖచ్చితంగా వయో పరిమితి పెంచాల్సిందే. ఎందుకంటే మీ నిర్లక్ష్యం, మీ వైపు తప్పు పెట్టుకొని ఈ వయో పరిమితి కనుక పెంచకపోతే నిజమైన లబ్ధిదారులకు లబ్ధి జరగదని అఖిల భారతీయ జన సమైక్యగా మేము తెలియజేస్తూ ఉన్నాం.